పీసీసీ కార్యవర్గం వీలైనంత త్వరగా ప్రకటించే దిశగా కసరత్తు వేగవంతమైంది. 4 కార్యనిర్వాహక అధ్యక్షులు, 20 మంది ఉపాధ్యక్షులు ఎంపిక తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా కసరత్తు చేసిన కోర్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుల ఎంపికకు సంబంధించి 3 పేర్ల జాబితా ఏఐసీసీకి ఇచ్చింది. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ రూపకల్పన కసరత్తు ఊపందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడిన కోర్ కమిటీ ఢిల్లీలో 2 రోజులుగా పార్టీ పెద్దలతో పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించింది. కీలకమైన కార్యనిర్వాహక అధ్యక్షుల ఎంపికపై కసరత్తు సుదీర్ఘంగా జరిగినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కోర్ కమిటీ సభ్యులు వేర్వేరుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. పార్టీ కార్యవర్గం కూర్పుతో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ పాలనపై ఆరా తీసినట్టు సమాచారం. మంత్రుల వ్యవహార శైలిపైన వేణుగోపాల్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. కొంతమంది మంత్రులపై పదే పదే విమర్శలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుల ఎంపికకు సంబంధించి 3 పేర్లు ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను ఎంపిక చేసేందుకు 20 మందికి పైగా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సామాజిక వర్గాల వారీగా ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి 3 పేర్లు లెక్కన ఓ జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అందులో రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 3 పేర్లను కేసీ వేణుగోపాల్ కు అందజేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పదవి ఆశిస్తున్న వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ఏఐసీసీకి నివేదించినట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మైనార్టీలకు చెందిన అజరుద్దీన్, ఫెయీం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్ల పేర్లను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. వీరు కాకుండా మరో 20 మంది ఉపాధ్యక్షుల నియామకం కూడా దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర కోర్ కమిటీ సభ్యులు మరొకసారి సమావేశమై కార్యవర్గం కూర్పు అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.